థ్యాంక్ యూ సార్. చదివే వయసులో నేను కూడా ఇలా ముందర ఉంటే ఒక రకమైనటువంటి అంటే అరాకుల చదువు చదివేసి నేను బిఎడ్ ఇండిపెండెంట్ వరకు అయ్యాను. అయినా కూడా లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని ఎప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్ని చేస్తుంటే తమాష చూడొచ్చు, ఆట పట్టవచ్చు అని చెప్పి వెనకానికి కూర్చున్నాను లాస్ట్ బెంచ్. కానీ ఈ ఎస్ఎల్ఎన్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత నా మొదటి ముందర లైన్లోనే కూర్చుంటున్నాను. ఎందుకంటే మా గరువుగా చెప్పేవాళ్ళు ఏదైనా సరే శ్రోత కాందే వక్త కాలేడంట. అలాగే ఉమాశంకర్ కూడా చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క మీటింగ్ కూడా వినాలి, ప్రతి ఒక్కటి ముందు కూర్చుంటే అన్నీ అర్థం అవుతాయండి. ఎస్ఎల్ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంట్ చేశాను. ప్రతి ఒక్కరూ ఏమేమి మారుతున్నారు, ఎలా చేస్తున్నారు దాని మీద మైండ్లో పెట్టుకొని నేను రివ్యూ చేస్తున్నాను. కంపెనీ కాదు, నేను రివ్యూ చేసుకుంటున్నాను. ఇంకో నేను ప్రొవైడ్ చేశాను, ఇంతవరకు ఏమన్నాను. దాంతో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వైట్ పేపర్. ఇది ఎస్ఎల్ఎం రాకముందు నా ఫ్రెండ్స్ ఇదే ఎలా కాదు ఆడిపోతా ఉంటాను, ఎవరు చెప్తే వాళ్ళతో వెళ్ళిపోతుంటాను ఇంతకుముందు గతంలో కూడా. కానీ ఎస్ఎల్ఎన్ ప్లాట్ఫామ్ లో అడుగుపెట్టిన తర్వాత ఎస్ఎల్ఎన్ నా గవర్నమెంట్ సభ్యులతో నేను ఏకమైన తర్వాత నేను ఒక విశ్వనాథ్ కాదు, ఒక విశ్వామర ఎస్ఎల్ఎన్ విశ్వామర తయారు. అది ఎలా అంటే ఇలా కలిపితే అంతకుముందు వాలిపోయేవాడు, ఇప్పుడు నేను కలిపితే ఎలా తయారవుతారో చూడండి. ఏ గాలికి కానీ ఏ ఎవరు చెప్పినా కానీ ఎలా అయినా కూడా ఇంతకుముందు వాళ్ళను ఇప్పుడు వాళ్ళైనా అంటే సమస్యలకి నడగాలి, ప్రతి ఒక్క దానికి మనం ఎదురు చూడాలి, ప్రతి ఒక్క దాన్ని అర్థం చేసుకోవాలి. ఆటుపోట్లు ఉంటాయి, ఇక్కడ చాలా చాలా జరుగుతాయి. అన్నింటినీ గ్రహించి ముందుకు వెళ్ళగలిగితే ఇక్కడ అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే మనం రెస్పాన్సిబిలిటీ ఏజ్ ఇది. ఒక 30 ఏజ్ నుంచి ఒక 50 ఏళ్ళ వరకు ప్రతి ఒక్క చేసే పనిని మనం కాదు బయట అధ్యయనం చేసి వేరే విధంగా అనుకుంటుంటారు. అందువల్ల ఏ టైంలో ఏం చేయాలో చేసుకుంటూ మనం నమ్మినటువంటి కుటుంబానికి మన సమస్యకి మనం గురించి మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అలా నేను జీరో స్థాయి నుంచి హీరో స్థాయి వరకు ఎదిగానంటే దట్ ఈస్ నాకు మీరందరూ నా గురువులే. సమస్య నేర్పించినటువంటి వినయ విజేతలు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో అన్ని నేర్పించి ఇది ముందుకు తీసుకెళ్లాను. కావున ఇది నేను ఏపీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎస్పీఎం కావచ్చు, డిఓ కావచ్చు, ఎస్డిఓ కావచ్చు, ఎండి కావచ్చు, ఎస్ఎండి కావచ్చు, ఏం ఇచ్చినా కూడా నేను బేసిక్ ఫండమెంటల్ గా నేను ఇంటి విద్యార్థిని ఎస్ఎల్ఎం లో ఇప్పుడు ఏం చెప్తారు చేసుకుని పోతూనే ఉంటాను అన్నట్టుగా నేను ఉంటాను. కాబట్టి నాకు ఇది వాపు కాదు సార్, బలుపు ఎలా ఉంటుందంటే ఇంటగలిసి రెచ్చగలిచాలి. కానీ నేను చెప్తున్నాను, నేను ఏమైతే నీ మీద నాకు సంపాదించినటువంటి నాయకులు చెప్పారు ఇంతకుముందు 60 ఏళ్ళ వయసులో నేను పెట్టుకున్న 40 ఏళ్ళు ఉన్నటువంటి ఇమేజ్ నేను ఆయుధంలో పెట్టుకుని నేను వ్యాపారం చేస్తాననేసి దర్శనం నేను కూడా చాలా మందికి డైరెక్ట్ రెండింటికి ఉపయోగపడాను చాలా విధాలుగా. అది నాకు ఈ ఫేస్ వాల్యూ నాకు ఇప్పుడు నాకు కాపాడుతుంది. అలాగే నన్ను నమ్మించినటువంటి నా ఎండీస్ కూడా 3 కాదు ఒక 5 మంది పంచపాలను మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను. కొత్త టీంలు ఏర్పాటు చేసుకుంటున్నాను. అన్ని బ్రాంచ్లు కూడా 10 బ్రాంచ్ల్లో కూడా నేను టీం పెడతాను. ప్రతి ఒక్కరు కూడా సవాల్ అవుతాను. బిజినెస్ పరంగా కూడా అంతరంతలుగా ఎలా వెళ్తుందో ఎలా ఉంటున్నా కూడా నేను చూపిస్తాను. దట్ ఈస్ నాకు నేర్పించినటువంటి నా ఎస్ఎల్ లక్ష్మీదేవి నాకు నేర్పించినటువంటి విద్య. ఆ విద్యను ప్రదర్శిస్తాం. మాటలు తక్కువ ఫలితం చూపిస్తాం సార్. కానీ ఒకవేళ ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు, కానీ బిజినెస్ కాంపిటీషన్ మాత్రం ఎప్పుడు మేము పోటీ ఇస్తూనే ఉంటాం సార్. ఆ గడ టీం అనేది మేము అందరి టీంలకి బెస్ట్ గా మేము పోటీ ఇస్తామనేసి నేను చెప్తున్నాను. దానికి మా ఎండి వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. ఇద్దాం రమేష్ అన్న, జై ఎస్ఎల్ఎన్ జై గారు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ లో మనమంతా కూడా పోటీనే, కానీ మనమంతా కూడా బాయి అలా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మనం అంకితవంతం ముందుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తారు. జై ఎస్ఎల్ఎన్. థ్యాంక్ యూ వెరీ మచ్.